సర్వాధికారి అయిన దేవుని నామ పేరిట వీక్షించున్న వారికిని ఎఫ్బీసీ కుటుంబీకులకును వందనములు తెలియచేస్తుంటున్నాను. దేవుడు మరొక శుభ ఉదయకాలాన్ని మనకు ప్రసాదించి మనం కుటుంబాలతో కలిసి దేవుని వాక్యాన్ని వినడానికి, దేవుని స్తుతించడానికి ఒక మంచి అవకాశం ప్రసాదించాడు. తద్వారా మనం ఆధ్యాత్మికంగా బలపడి జయ జీవితంలో అడుగుపెట్టడానికి దేవుని యొక్క వాక్యము మనకు సహాయం చేస్తూ ఉంది. కనుక దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు మనం వినడానికి ముందు మన సంఘ క్వైర్ వారు ప్రత్యేకమైన కీర్తన పాడతారు. ఆ తదుపరి రెవరెండ్ డాక్టర్ ఎల్కేజే మృత్యుంజయ గారు వాక్య పరిచర్య మనతో చేసుకుంటారు. వారు మన సంఘ సభ్యులు. వారి యొక్క వాక్యం చేత మనం అందరం బలపడుతూ వచ్చాం. అలాంటి వాళ్ళు మనతో పాటు ఉండడం అనేది ఆశీర్వాదకరంగా భావిస్తుంటున్నాను. ఈరోజు వారి యొక్క వర్తమానము డిపెండెన్స్ ఆన్ గాడ్, దేవుడి మీద ఆధారపడటం అనే అంశం మీద వారు మనకు ప్రబోధిస్తారు. ఆ వాక్యాన్ని వినడానికి కొరకై మనం చెవులు రిక్కించుకొని మనసులు తెరుచుకొని వినడానికి కొరకే సిద్ధపడదాం. దానికి ముందుగా శ్రేష్టమైన కీర్తన విందాం. దేవుడు మిమ్ములను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఎందుకో నన్నింతగా నీవు
క్రీస్తు యేసు ప్రభుని ప్రశస్త నామంలో ప్రభునందు మన ఫెయిత్ బాప్టిస్ట్ సంఘ విశ్వాస సమాజానికి ప్రత్యేకమైన వందనాలు. మన సంఘాన్ని ప్రేమిస్తూ సంఘంలో ఉన్న కొద్దిమంది దేవుని సేవకులను వారి పరిచర్యను వాడుకుంటూ కొన్ని కీలకమైన ఆధ్యాత్మిక అంశాలు మన ముందు ఉంచి వాటి ద్వారా మనమందరం కూడా ఆధ్యాత్మిక మేలు పొందుకోవడానికి మన సంఘ కాపురులు ఆలోచిస్తూ మనకు నేర్పిస్తుంటున్న ఈ గొప్ప సత్యాలను బట్టి నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. ఈ పూట మన కుటుంబ సంక్షిప్త ధ్యానాంశమై మన ముందుకున్న అంశం దేవునిపై ఆధారపడుట, డిపెండింగ్ ఆన్ గాడ్. కొంతకాలం క్రితం నేను ఒక పుస్తకాన్ని చదివాను. అందులో ప్రముఖ అమెరికా దేశపు మానసిక వైద్యుడు పాల్ డి మయర్ ఆయన రాస్తూ అంటాడు, నా దగ్గరకు వైద్యం కోసం, సలహాల కోసం అతడు ప్రముఖ మానసిక శాస్త్రవేత్త. చాలామంది కోటీశ్వరులైన వ్యాపారవేత్తలు వస్తూ ఉంటారు. వాళ్ళు నాతో అంటారు, డాక్టర్, మాకు విశాలమైన భవనాలు ఉన్నాయి, విలాసవంతమైన నౌకలు ఉన్నాయి, ఎన్నో ప్రాపర్టీ కాంప్లెక్స్లు ఉన్నాయి, చక్కటి పిల్లలు ఉన్నారు, అందమైన భార్య ఉంది, భద్రత కలిగిన కార్పొరేట్ పొజిషన్లు ఇవన్నీ ఉన్నాయి. అయితే వీటితో పాటు ఆత్మహత్యా ధోరణులు, సూయిసైడల్ టెండెన్సీస్ కూడా ఉంటున్నాయి అని చెబుతూ డాక్టర్ పాల్ డి మేయర్ అంటాడు, ఈ ప్రపంచం ఒకనికి ఏమేమి ఆఫర్ చేయగలదో అవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఒక్క అంతరంగ నెమ్మది, ఆనందం తప్ప అన్నీ వాళ్ళకున్నాయి. వాళ్ళట ఒక చివరి ప్రయత్నంగా మా ఆఫీస్కి వచ్చి వాళ్లకు వాళ్ళు చంపుకోవాలి అని అనిపిస్తున్న ఆ మానసిక ధోరణిని ఎలాగైనా జయించడానికి వాళ్ళకు సాయం చేయండి అనంటూ నన్ను దీనంగా వేడుకుంటూ ఉంటారు వాళ్ళు. అది చదివినప్పుడు నాకు అనిపించింది, ఈ ప్రపంచంలో ఏ లోటు లేకుండా ఈ ప్రపంచం వాళ్లకు ఆఫర్ చేయగలిగిన సకల సంపద, సౌకర్యాలు, సదుపాయాలు అన్నీ వారికి కలిగినప్పటికీ కూడా వాళ్లలో చంపుకోవాలి తాము అన్న కోరికలు బలంగా ఎందుకు వస్తున్నాయి అని ఆలోచన చేసినప్పుడు నాకు అర్థమైంది ఒకటే, దే ఆర్ మిస్సింగ్ గాడ్ ఫ్యాక్టర్ ఇన్ దెమ్. దేవుని కోణం వాళ్ళల్లో మిస్ అవుతుంది అని నాకు అర్థమైంది. దేవుని కోణం మిస్ అవ్వడం అంటే అర్థం ఏంటంటే, దే ఆర్ టోటలీ ఇండిపెండెంట్ ఆఫ్ గాడ్. ఈ ప్రస్తుత మానవతావాదం చెబుతుంది, నీవు అభివృద్ధి పొందడానికి, నీవు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి నీకు దేవుడు అక్కర్లే. నీకు స్వయం కృషి, జ్ఞానం, నీ పట్టుదల, సంకల్పం ఇవి ఉంటే చాలు, దేవునితో నీకు పని లేదు, నీవు ఎక్కగలిగినంత ఎత్తైన శిఖరాన్ని ఎక్కగలవని ప్రస్తుత మానవతావాదం చెబుతూనే ఉంది. అందుకే వాళ్ళు ఎంత అభివృద్ధి సాధించినా కూడా చివరికి చంపుకోవాలి తాము అన్న కోరికలు బలంగా రావడానికి కారణం ఏంటంటే, దే ఆర్ టోటలీ డిటాచ్డ్ అండ్ దే ఆర్ టోటలీ ఇండిపెండెంట్ ఆఫ్ గాడ్. వాళ్ళు దేవుని మీద ఆనుకొని లేరు, ఆధారపడి లేరు అన్నది అర్థమవుతుంది. ఒక మూల వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 19 నుంచి 20 వచనాలు. ప్రభు అంటాడు అక్కడ, కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియూ చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. ఈ మాటలు అర్థం చేసుకోండి. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటినెల్లను ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడుకున్నట్లు వీటికంటే గొప్ప కార్యములు ఆయనకు అగపరచును. విన్నామా ఈ వచనాలు? సంఘమా, తండ్రితో సర్వసమానుడు, త్రిత్వములో ఒకడు, తానుగా దేవుడును అయిన క్రీస్తు తాను దైవ సంకల్పంలో భాగంగా మానవుల కోసం శరీరధారి అయి ఈ లోకానికి వచ్చి
ముందుగా సంకల్పించిన ప్రకారం కొన్నేళ్లు ఈ లోకంలో తాను జీవిస్తున్న కాలంలో యేసు అన్న పేరుతో పిలువబడిన ఆ దేవకుమారుడు పలికిన మాటలివి. ఇంకా ఇమ్మీడియట్ కాంటెక్స్ట్లోనికి గనుక వెళ్ళిపోతే యోహాను సువార్త 5వ అధ్యాయం మొదట్లో యేసు ప్రభు బెతెస్దా అనే కోనేరు దగ్గర 38 ఏళ్ల నుండి రోగగ్రస్తుడై ఉన్న ఒక రోగిని స్వస్థపరిచిన తరువాత ఇమ్మీడియట్గా తలెత్తిన ఒక అలజడి ఏంటంటే, ఇదిగో ఆయన విశ్రాంతి దినాన్న స్వస్థపరుస్తాడా అని చెప్పి ఒక గలాట మొదలైంది అక్కడ. అప్పుడు యేసు ప్రభు ఆయన అంటాడు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును పని చేయుచున్నాను అన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. దానికి వాడు, అదిగో విశ్రాంతి దినాన్న ఒక రోగిని స్వస్థపరచడం ఒక తప్పు అయితే, ఏకంగా దేవుణ్ణే తన సొంత తండ్రి అంటున్నాడు ఇతడు అంటూ యేసును చంపడానికి వారి ప్రయత్నాలు ముమ్మరం చేసిన సందర్భం అది. ఆ యూదమత అధికారులు సరిగ్గా ఆ సందర్భంలో ప్రభు ఇంకా మాట్లాడుతూ ఇలా చెప్పాడు. వ్యవహారికంగా ఇలా ఉంటుంది అది. ముందు నేను చదివిన వచనాలు, నా తండ్రి చేస్తున్నదే నేను అచ్చం అలాగే చేస్తున్నాను, నా తండ్రి నేను చేస్తున్న పనే నేను చేస్తుంటున్నాను, నా అంతటి నేనేం చేయడం లేదు, నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు, నేనేం చేయాలో అన్నీ నాకు నా తండ్రి చెబుతున్నాడు, నేను చేస్తున్నాను. ఇంకా ముందు ముందు ఈ రోగిని బాగు చేయడం కంటే గొప్ప విషయాలు నా తండ్రి చెయ్యమని నాకు చెప్తాడు, నేను చేస్తాను. ఇది అక్కడున్న విషయం. ఆ ప్రక్క అధ్యాయం యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో ఇంకో సందర్భంలో ఇలా అంటాడు. 6:38వ వచనం, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు పరలోకము నుండి నేను దిగి వచ్చాను అంటాడు ఆయన. వేరే చోట యోహాను సువార్త 12వ అధ్యాయం 49వ వచనంలో, ఏలయనగా నా అంతట నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. విన్నారా ఈ వచనాలన్నీ? ఇలా అనేక సందర్భాలలో ప్రభు చెబుతూ వస్తున్నాడు ఈ తరహా మాటలు. ఇంకా యోహాను సువార్త 10వ అధ్యాయం 25వ వచనంలో కూడా అలాంటి మాటే ఉంది. ఈ మాటల అంతర్లీన అంతరార్థం అర్థం చేసుకోవాల్సిన స్పష్టమైన విషయం ఏంటంటే, యేసు ప్రభువు తన తండ్రి మీద ఆధారపడి ఉన్నాడు. జీసస్ వాజ్ డిపెండెంట్ ఆన్ గాడ్ ద ఫాదర్. ఇది ఆ మాటల్లో దాగి ఉన్న స్పష్టమైన సత్యం. సంఘమా, మనం ఇప్పుడు దేవుడు అని ఆరాధిస్తున్న యేసు ప్రభువే తాను మానవునిగా ఈ లోకంలో ఉన్నప్పుడు త్రిత్వంలోని తండ్రిపై అన్ని విషయాలలో ఆధారపడ్డాడు అని స్పష్టంగా వ్యక్తం అయినప్పుడు మనం ఇంకెంతగా దేవునిపై ఆధారపడవలసిన వాళ్ళమై ఉన్నామో తేటగా అర్థమవుతుంది. కాబట్టి విశ్వాసులమైన మనం దేవునిపై ఆధారపడి జీవించాలా వద్దా అన్న మీమాంస ఒక విశ్వాసికి తలెత్తాల్సిన అవసరం లేనే లేదు. మనం దేవునిపై అనుక్షణం ఆధారపడి బ్రతకవలసిన వాళ్ళం. ఇక ఇందులో వేరే ఆలోచనకు తావే లేదు. అయితే దేవునిపై ఆధారపడి జీవించడం అంటే ఏంటి, ఎలా? సంక్షిప్తంగా నేను అలా ప్రస్తావించి ముందుకు వెళ్ళి ముగిస్తాను. దేవునిపై ఆధారపడి జీవించే ఒక విశ్వాసి నిర్ద్వంద్వంగా కొన్ని సత్యాలు గుర్తుపెట్టుకోవాలి. మొదటిగా, మన ఆది నిర్మాణకుడు దేవుడే కాబట్టి మనం ఆయనపై ఆధారపడే డిజైన్లో ఉన్నాం అని గుర్తుపెట్టుకోవాలి. మీకు ఒక వచనం గుర్తుండాలి. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం, 26, 27 వచనాలు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. మన ఆది నిర్మాణకుడు దేవుడే కాబట్టి మనం ఆయనపై అసంకల్పితంగా ఆధారపడవలసిన వారమై ఉన్నాం
అన్న సత్యం మనలో నరనరాన్న నిండిపోవాలి. ఇక రెండవది, మనం నేటి ఉనికికి కారకుడు దేవుడే. మన నేటి ఉనికికి కారకుడు దేవుడే. కాబట్టి మనం అనుక్షణం ఆయనపై ఆధారపడే డిజైన్లో ఉన్నాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 28వ వచనాన్ని నేను మనకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తులైన పౌలు పలికిన మాటలు ఇవి. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఇది పౌలు ఏథెన్సు ప్రజలతో మాట్లాడిన సందర్భం. దేవుడు మన నిర్మాణకుడు కాబట్టి మనం ఆయనపై ఆధారపడి ఉన్నాం అన్నది మాత్రమే కాదు, మనం నిరంతరము ఆయనలోనే ఉనికి కలిగి ఉన్నాం, చలిస్తున్నాం, మనుగడ కలిగి ఉన్నాం కాబట్టి కూడా మనం ఆయనపై ఆధారపడి జీవించే ప్రాణులంగా డిజైన్ చేయబడ్డాం. మూడవది, మన రక్షణ కోసం దేవునిపై ఆధారపడే డిజైన్లో కూడా మనం ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి 9 వచనాలు మనకు సుపరిచితమైన వచనాలు ఇలా చెప్తున్నాయి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. కాబట్టి మన రక్షణకు అలాగే నిత్య జీవానికి విడదీయలేని ముడి ఉంది. అందువలన మన నిత్యత్వం కోసం దేవునిపై ఆధారపడి ఉన్నవాళ్ళం. ఇంతగా మనం దేవునిపై ఆధారపడి ఉన్నవాళ్ళంగా డిజైన్ చేయబడి ఉన్నప్పటికీ సంఘమా, మనం ఎందుకు మన దినదిన జీవితంలో దేవునిపై ఆధారపడి జీవించడానికి చాలా కష్టంగా ఫీల్ అవుతున్నాం? ఎందుకు ఆయనపై ఆధారపడి బ్రతకలేకపోతున్నాం? ఎందుకు మనం స్వంత శక్తి, స్వంత జ్ఞానంపై ఆధారపడి ముందుకు నడవడానికి మక్కువ చూపిస్తున్నాం? దేవునిపై ఆధారపడి జీవిస్తున్న జీవితం అసలు ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది? ఆ విషయాలు క్లుప్తంగా చర్చిస్తాను. దేవునిపై ప్రాయోగికంగా, ప్రాక్టికల్గా ఆధారపడి జీవించే ఒక విశ్వాసి, ఒక కుటుంబం, ఒక సంఘంలో ఏ ఏ లక్షణాలు కనిపిస్తాయి? నంబర్ 1, ప్రేయర్, ప్రార్థన. ప్రార్థనలో మనం అనుదిన జీవన అవసరతల కోసం ఆయనపై ఆధారపడి ఉన్నవాళ్ళం. When we give God praise and thanks in prayer, we are demonstrating that we depend on Him. మత్తయి సువార్త 6వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు చూస్తే ఇలా ఉంటుంది అక్కడ. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము, మమ్ము శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము, దయచేయుము, క్షమించుము, తప్పించుము. When we seek God for things in our lives, we are relying on Him as a child would do a good father. ఈ ప్రార్థన మన దినదిన ఆధారము దేవునిపై గురించి మాట్లాడుతుంది. దేవుని రాజ్యంలో ఎవడు గొప్పవాడు అని అడిగితే దానికి ప్రభు ఒక చిన్న బిడ్డను మోడల్గా పైకెత్తి చూపించి ఆయన మాట్లాడాడు. జీసస్ కంపేర్డ్ ఎ పర్సన్ హూ ఈస్ గ్రేట్ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆర్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ టు ఎ చైల్డ్. మత్తయి సువార్త 18వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు. వై ఏ చైల్డ్? బికాస్ ఏ చైల్డ్ ఈస్ అ డిపెండెంట్ ఆన్ హిస్ ఆర్ హర్ మదర్ ఆర్ ఫాదర్. అలాగే విశ్వాసులమైన మనం కూడా అనునిత్యం దేవునిపై మన అవసరతల కోసం, మన ఆధ్యాత్మికత కోసం, మన భద్రత కోసం, మన మనుగడ కోసం ఆధారపడవలసిన వారమై ఉన్నాము అని ప్రార్థన చేస్తున్నప్పుడల్లా మనకు చెబుతుందన్నమాట, తెలుస్తుంది. 2, ప్రార్థనలో మన అనుదిన ఒప్పుకోళ్ళు, అనుదిన క్షమాపణ, వీటి కోసం మనం దేవునిపై ఆధారపడి ఉన్నవాళ్ళం అని కూడా
మనకు అర్థమవుతుంది. when we confess our sins, we are depending on his grace and righteousness and forgiveness. ప్రియులారా, 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం సుపరిచితమైన వచనం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. కాబట్టి అనుదిన ఒప్పుకోళ్ళు, అనుదిన క్షమాపణ, అనుదిన భద్రత, వీటి కోసం మనం దేవునికి ప్రార్థనలో ఆధారపడి ఉన్నాం ఆయన మీద అని వ్యక్తం చేస్తుంటున్నాం. వెన్ యూ ప్రే, you are inherently understanding and giving out a message that you are dependent on God. మూడవది, ప్రార్థనలో మన భవిష్యత్తును గూర్చిన మన అనుదిన ఆలోచనల విషయమై కూడా దేవునిపై ఆధారపడి ఉన్నవాళ్ళం అని తెలుస్తుంది. when we give things over to God in his hands to handle through prayer, we are saying that we trust God and we depend on him. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మన అనుదిన భవిష్యత్తుకు సంబంధించిన చింతలు, ఆలోచనలు అన్నింటి విషయములలో భరోసా కోసం, భద్రత కోసం మన ప్రార్థనలో ఆయన మీద ఆధారపడి ఉన్న వాళ్ళం అన్న సత్యం ఇలా కూడా మనకు అర్థమవుతుంది. when we resist worry and instead trust that God will be faithful to his promises, we depend on him. ఈ 4వది, ప్రార్థనలో మనకు అవసరమైన అనుదిన జ్ఞానం, నడిపింపు కోసం కూడా మనం దేవునిపై ఆధారపడి ఉన్నాం అని మనకు అర్థమవుతుంది. we also seek wisdom through prayer, thus depending on God to direct our path. Right? We also seek wisdom through prayer and thus depending on God to direct our path. మనకు బాగా తెలిసిన 2 వచనాలు జ్ఞాపకం చేస్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెనో అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. అలాగే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5 నుంచి 6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక నీ పూర్ణ హృదయముతో, నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. 7వ వచనం కూడా చూస్తే, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. వీటిని నేను విడమర్చి చెప్పను, కానీ మనకు స్పష్టంగా సందేశం తెలుస్తుంటుంది. ఏంటంటే, ప్రార్థన ద్వారా మనం దేవునికి ఏం చెప్తున్నామంటే, దేవా, నా అనుదిన అవసరతల కోసం, అనుదిన ఒప్పుకోళ్ళు, అనుదిన క్షమాపణ, అనుదిన భవిష్యత్ సూచనలు, భరోసా కోసం, అనుదిన జ్ఞానం, నడిపింపు కోసం నీపై నేను ఆధారపడుతున్నాను అని చెప్తున్నాం అన్నమాట. ఇంతే కదా, మనం ప్రార్థన చేస్తుంటున్నప్పుడు ప్రార్థనలో మనం దేవుని వేడుకుంటున్నాము. వీటన్నిటి కోసం ఆయనకు మనం ప్రార్థన చేస్తున్నామంటే ఆయన మీద ఆధారపడుతుంటున్నాం. కాబట్టి దేవునిపై మన ఆధారాన్ని సూచించే మొదటి పనిముట్టు ప్రార్థన. ఇక 2వది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం. వాక్య ధ్యానం ద్వారా దేవుని గూర్చిన సత్యాలు మనం ఎరిగి మెరుగైన ఆత్మీయ జీవితం మనం జీవించినట్లుగా మనం దేవునిపై ఆధారపడి ఉన్నవాళ్ళము అన్న విషయం మర్చిపోకూడదు. ద బైబిల్ is God's word, and when we delve or explore into it and respond to its truths, we are telling God we trust him and we take him at his word. దేవుని వాక్యం చదవాలి, ధ్యానించాలి, అర్థం చేసుకోవాలి, వాక్యానికి విధేయులు కావాలి. 2 తిమోతి 3వ అధ్యాయం 16 నుంచి 17 వచనాల్లో వాక్యపు విశిష్టత, వాక్యం
మనకు ఏం చేస్తుందో, ఎందుకు మనం వాక్యంపై ఆధారపడి ఉండాలో చెబుతుంది. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకును పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అని చెప్తుంది. కాబట్టి దేవుని వాక్యము ఇన్నన్ని విధాలుగా మనకు ప్రయోజనకరమై ఉంటూ ఉన్న కారణాన వాక్య ధ్యానము ద్వారా మనము ఆ వాక్యముపై అనగా దేవునిపై ఆధారపడవలసిన వాళ్ళమై ఉన్నాం. అనుదిన ఉపదేశం, అనుదిన ఖండన, అనుదిన తప్పుదిద్దుట, అనుదిన నీతియందలి శిక్షణ, వీటి కోసం వాక్యం పైన అనగా వాక్యము ద్వారా దేవుని పైన మనం ఆధారపడి ఉన్నాం. రెండవది, వాక్య ధ్యానము ద్వారా దేవునికి లోబడేటంత ప్రేమ, దేవునిపై మన ప్రేమను వ్యక్తం చేసేటంతటి విధేయత, ఈ రెంటిని మనము పొందుకున్నట్లుగా ఆయనపై ఆధారపడి ఉన్నాం. ట్రై టు అండర్స్టాండ్ దిస్ బ్యూటిఫుల్ థింగ్. దేవునిని ప్రేమించేంతగా విధేయత, దేవునికి విధేయత చూపించేంతగా ప్రేమ మనలో కలుగునట్లుగా వాక్య పఠనము ద్వారా దేవుని పైన మనం ఆధారపడి ఉన్నాం. We are seeking to know him and what he says so that we can depend on him. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. ఈ ప్రేమ దేవుని పట్ల మాత్రమే వ్యక్తం కాదు, సంఘములో ఉన్న ఇతర విశ్వాసుల పట్ల కూడా ఈ ప్రేమ వ్యక్తమవుతుంది. ఈ ప్రేమ, ఈ విధేయత రెండు మనకెక్కడ దొరుకుతాయి? దేవుని నేను ప్రేమించాలి అన్న ప్రేరణ నిరంతర వాక్య ధ్యానము అన్వయం. దేవుని ప్రేమించినప్పుడు ఆయనకు విధేయుడను నేను కావాలి అన్నది వాక్యము చదువుట ద్వారా దేవుని అందలి ప్రేమ నాలో జనించుట, అందులో నుండి పుడుతుంది విధేయత. ప్రేమలో నుంచి విధేయత, విధేయతలో నుంచి ప్రేమ. కాబట్టి వాక్య ధ్యానం ద్వారా మనం దేవునికి ఏం చెబుతున్నాము అనంటే, దేవా, నిన్ను గూర్చిన లోతైన సత్యాలు నేను తెలుసుకుని నా ఆధ్యాత్మిక జీవితం మెరుగవునట్లుగా, నిన్ను ప్రేమించేంతటి విధేయత, నీకు విధేయత చూపించేంతటి ప్రేమ నాలో పుట్టడం కోసం నేను నీపై ఆధారపడుతున్నాను అని దేవుని పైన మన ఆధారాన్ని సూచించే రెండో పనిముట్టు వాక్య ధ్యానం. ఇక మూడవది, చివరిది, ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మఫలం. ఆత్మఫలం. There is only one way, my brothers and sisters, to do this fruit of the spirit, that is to stay connected with Jesus. యేసుతో అతుక్కుపోయి ఉండడం, ఆయనలో నిలిచి ఉండడం అన్నమాట. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం చెప్తుంది కదా, నా యందు నిలిచియుండుడి, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. ఆయన ఇచ్చిన చక్కటి పోలిక, తీగె ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలించదో, అలాగే నా యందు నిలిచియుంటేనే గాని మీరును ఫలింపరు. ఎందుకు యేసు యందు మనం నిలిచి ఉండాలి? ఆయన నిజమైన ద్రాక్షావల్లి కాబట్టి. ఏం ఫలించాలి? ఏం ఫలించాలి అనంటే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 23 వచనాల్లో ఉన్న ఆత్మఫలమును మనం ఫలించాలి. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇవి. కాబట్టి దేవునిపై మన ఆధారాన్ని సూచించే మూడవ పనిముట్టు ఆత్మఫలము. ఆత్మఫలమును ఫలించునట్లుగా సాధన చేయడం అనే పనిముట్టు. సో therefore, depending on God involves making use of the practical tools with which He has provided us. ఏంటవి? ఒకటి ద ప్రార్థన, రెండవది ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్య ధ్యానం, మూడవది ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మఫలం. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, టు బి ష్యూర్,
Depending on God does not mean finding a place to sit and wait for God to send a ramen to bring you and me food and a wanderer to happen upon you with water. ప్రియులారా, మనము కూర్చొని నేను దేవునిపై ఆధారపడుతున్నాను, నాకు ఆయన కాకోలముల చేత తిండి పంపిస్తాడు, ఇది కాదదే. మరేంటి అని అంటే, దేవునిపై ఆధారపడడం అనేది ప్రార్థన చేస్తూనే, వాక్య ధ్యానము చేస్తూనే, ఆత్మఫలము సాధన చేస్తూనే మనం కూడా క్రియాత్మకంగా మన భక్తి విశ్వాసాలను దేవునిపైకి స్పందనతో మనం చూపించాల్సిన వారమై ఉన్నాం. ప్రార్థన మన ప్రయత్నము, వాక్య ధ్యానము మన ప్రయత్నము, ఆత్మ ఫలము మన సాధన, ఇవి కలిసే నడవాల. And therefore, having the desire to depend on God practically is a God-honoring desire. It's a God-honoring desire, and He will provide you ways to do so. అంతేకాదు, your desire is to glorify Him, and that desire itself honors God. దేవా, నీ పైన నేను అన్ని విషయాలలో ఆనుకొని ఆధారపడి ఉంటాను, ప్రార్థన ద్వారా, వాక్య ధ్యానము ద్వారా, ఆత్మఫల సాధన ద్వారా అని అంతరంగములో నుంచి బయటకు పొంగుకుంటూ వస్తున్న తీవ్రమైన ఆసక్తి, ఆ కోరిక, ఆ తపన ఉంది చూశారు. ఇంకా నువ్వు నేను క్రియోన్ముఖులము కాక మునిపే వి ఆనర్ గాడ్. ద డిజైర్ ఇట్ సెల్ఫ్ ఆనర్స్ గాడ్. ఒక వ్యక్తి, ఆమె మార్నీ స్వెడ్బర్గ్ అనే ఆమె ఇలా అంటుంది, గాడ్స్ గోల్ ఫర్ యూ అండ్ ఫర్ మీ ఈజ్ టోటల్ డిపెండెన్స్ ఆన్ హిమ్. పిల్లరా, దేవుని పైన ఆనుకోవడం అనంటే అరకొర సగం ఆనుకోవడం అనేది కాదు. మనము ఎలా ఉండాలి అని అంటే, దేవుని పైన అన్ని విషయాలలో సంపూర్ణంగా ఆనుకొనిన వారమై ఉండుటకే మనం పిలువబడ్డాము. ఎంతగా అనంటే, ముందు చదివిన వచనాల్లో నా తండ్రి చెప్పిందే నేను చేస్తున్నాను, ఆయన చెయ్యమన్నదే చేస్తున్నాను, ఆయన పలకమన్నదే పలుకుతున్నాను, అచ్చం ఆయన చెప్పింది నేను చేస్తున్నానని ప్రభువైన యేసుక్రీస్తు ఎంత స్పష్టమైన విధానంలో మాట్లాడాడు. నేను నా అంతటి నేనేం చేయడం లేదు, అన్ని విషయాల్లో తండ్రి మీద నేను ఆనుకున్నానని ఆయనే చెప్పినప్పుడు మనం మరింకెంతగా ఆయన పైన ఆనుకోవాలి. విశ్వాస జీవితం అంటే నా దృష్టిలో నాకు అర్థమవుతుంది, నేను సాధన చేయాలని తపన పడుతుంది అంటే, దేవుని పైన నేను ఆనుకున్నాను. నేను దేవుని పైన ఆనుకోకపోతే నాకు మనుగడ లేదు అన్న రీతిలో ఆయన నా నిర్మాణకుడు అయి ఉన్నాడు. నా అనుదిన అవసరతలకు నేను ఆయన పైన ఆధారపడవలసిన వాడనై ఉన్నాను. నా రక్షణ అంతము వరకు సాధన చేయడానికి, నిత్యత్వము చేరు వరకు నేను ఆయన పైన ఆనుకొని ఆధారపడి ఉన్నాను. ఆయన లేకపోతే నేను లేను అన్నంతగా ఆయన పైన ఆనుకోవడం ఒక అవగాహన అయితే. రెండవది, నేను పని చేయకపోతే, నేను సాధన చేయకపోతే, నేను స్పందించకపోతే దేవుడు నిస్సహాయుడైపోతాడు అన్నంతగా మనస్ఫూర్తిగా ప్రార్థన క్రియలు, వాక్య ధ్యానము క్రియలు, ఆత్మఫలము క్రియలు అంతగా నేను అర్థం చేసుకుంటూ నా భక్తి జీవితాన్ని సాధన చేయడంలో ఆశతో ఆసక్తితో మునిగిపోవడం. నేను పని చేయకపోతే దేవుడు నిస్సహాయుడవుతాడు అన్న రీతిలో, దేవుని పైన ఆనుకోకపోతే నాకు మనుగడే లేదు అన్న రీతిలో, అలాంటి అవగాహనలోనికి మనం రావడం ఉంది చూశారు. అది అద్భుతమైన బాంధవ్యంలోనికి త్రిత్వ దేవునితో మనలను ముడిపెడుతుంది. ఆయన లేకపోతే నేను లేను అన్నంతగా ఆయన మీద ఆధారపడడం, నేను పని చేయకపోతే దేవుడు నిస్సహాయుడవుతాడు అన్నంతగా ఆయన కోసం నేను పని చేయడం, ఇదే దేవుని పైన ఆధారపడే జీవితం. ఇట్టి గొప్ప జీవితంలోనికి మనం ప్రవేశిద్దామా? మన కళ్ళ ముందు మనకు కనిపిస్తున్న ఆస్తులు, అంతస్తులు, ఉద్యోగాలు, అందాలు ఇవేమీ కూడా అసలు దేవునితో నువ్వు నేను ఆధారపడగలిగినంత సంబంధంలోనికి లోతుగా పోవడానికి ఆటంకం కాకూడదు.
అవి కేవలం తాత్కాలికమే. అవన్నీ ఉన్నవాళ్ళు తమ్ము తాము చంపుకోవాలని అనుకుంటున్నారని మానసిక శాస్త్రవేత్త చెప్పాడు. ఇవేమీ లేకపోయినా ప్రభు కోసం జీవించాలన్న తపన మనలో కలగాలి అనంటే అనుదిన ఆధారం ఆయన పైన, అనుదిన నా భక్తి సాధన, ఈ రెండు ఉన్ననాడు దట్ లైఫ్ విల్ బీ అ బ్యూటిఫుల్ లైఫ్. అటు గొప్ప జీవితాన్ని, అవగాహనను, అన్వయాన్ని దేవునాత్మ మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభువానికి స్తోత్రాలు, వందనాలు. నీ పైన మేము ఆధారపడి లేకపోతే మాకు నిర్మాణమే లేదు. నీ పైన మేము ఆధారపడి లేకపోతే మాకు ఉనికే లేదు. నీ పైన మేము ఆధారపడి లేకపోతే ఈ మరణానంతర నిత్యత్వ అనుభవమే లేదు. ప్రార్థన ద్వారా, వాక్య ధ్యానము ద్వారా, ఆత్మ ఫలము ద్వారా నీ పైన మేము ఆధారపడి ఉన్నామని మేము చెప్పకనే చెప్తున్నాం. మా డిజైన్ అలా ఉంది. అందుకే నీకు వేరుగా ఉండి మేము ఎప్పటికీ ఫలించలేము. నీలో అంటు కట్టబడి దేవా నీ పైన పూర్ణంగా ఆధారపడుతూ, అలాగే మా భక్తిని పూర్ణంగా సాధన చేస్తూ నీ మీద ఆనుకొని ఆ చక్కటి జీవితంలోనికి మేము రావాలని ఆశపడుతున్నాం. అప్పుడు మమ్మల్ని మేము చంపుకోవాలని కానీ, లేదా ఈ లోకంలో మాకు నీకంటే మరింకేదో ఎక్కువయింది అని కానీ అనిపించదు. నువ్వే మాకు ముఖ్యుడవు, ఆధారుడవు, దేవదేవుడవు, మా జీవితానికి చుక్కానివి, నావికుడవు అయిపోతావు. అట్టి జీవితంలోనికి మమ్మల్ని అందరినీ నడిపించుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.